వెల్కమ్ టు బ్రేకింగ్ అవర్ తరతరాల చరిత్ర భక్తుల విశ్వాసం తెలంగాణ జీవన సంస్కృతికి నిలువెత్తు రూపం హైదరాబాద్ బోనాలు అమ్మవారిని శాంతింపచేసి నగర ప్రజల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ భక్తజనం సమర్పించే భక్తి నైవేద్యమే ఈ బోనం. డప్పుల దరువులు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, తొట్టెల ఊరేగింపులతో భాగ్యనగరమంతా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. లాల్ దర్వాజా నుంచి లష్కర్ వరకు, గోల్కొండ నుంచి పాత బస్తీ వరకు వేదులన్నీ బోనం ఎత్తి అమ్మని కొలుస్తాయి. మహానగరం బోనం ఎత్తింది. సికింద్రాబాద్ లో ఎటు చూసిన లష్కర్ బోనాల సందడే కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తారు. పసుపు, బెల్లం వండిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై పెట్టుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. సో ప్రస్తుతం ఎటు చూసిన బోనాల జాతర కనిపిస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా భక్తులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వండి తయారు చేసిన ఆ బోనాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపుగా డప్పు వాయిద్యాలతో, మేళ తాళాలతో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుంటున్నారు. ఉదయం 4 గంటల ప్రాంతం నుండే భక్తుల తాకిడి కనిపిస్తోంది. మొత్తం ఆలయం అంతా సర్వాంగ సుందరంగా అటు పూలు పళ్ళతో చక్కగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. అయితే ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ముందస్తుగా పటిష్టంగా చేయడం జరిగింది. ఇంకో పక్క బోనం తీసుకుని వెళ్లే వారెవ్వరికీ కూడా ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి వాటర్ బాటిల్స్ అందించడం కానీ, వాళ్ళకి అవసరమైనవి ఏర్పాటు చేయడంలో అధికారులు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అండ్ ఇంకో పక్క పోలీస్ బందోబస్తు కూడా మనకి అంతే విధంగా కనిపిస్తోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అలర్ట్ అయ్యారు. ఇక భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించబోతున్నారు వాళ్ళంతా కూడా. ఇక ఎక్కడ కూడా విఐపీలు రావటం వల్ల అసౌకర్యం కలగకుండా భక్తులు ఎక్కడ కూడా క్యూ లైన్ లో నిలిచిపోకుండా దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైన టైంని కూడా విఐపీలకు కేటాయించారు. ఉదయం 10 గంటల దగ్గర నుండి మాత్రమే విఐపీలు రావాల్సిందిగా ముందస్తుగా ఆలయ అధికారులు కోరటం జరిగింది. అయితే ఎక్కువగా ఎవరైతే బోనాలు సమర్పిస్తూ ఉంటారో సాధారణ భక్తులు, వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే విధంగా వారందరినీ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అండ్ ఆన్లైన్ లో ఆల్రెడీ టికెట్స్ ని కూడా అందుబాటులో ఉంచారు. టోకెన్ తీసుకొని వారంతా కూడా క్యూ లైన్ లో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇక భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం క్యూ లైన్ లో నిల్చున్న వాళ్ళు దాదాపుగా ఆ మొక్కు తీర్చుకోవడానికి బోనం సమర్పించేందుకు 1 గంట పాటు టైం పడుతోందని ఆల్రెడీ మనకి తెలుస్తోంది. అయితే ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చరిత్ర గురించి చూస్తే 1813వ టైం నుండి కూడా అమ్మవారికి బోనాల్ని సమర్పిస్తూ వస్తున్నారు. అప్పుడు కలరా వ్యాప్తి చెందటంతో ఆ కలరా తగ్గిపోయేందుకు భక్తులు అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. అదే ఆనవాయితీ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది అక్కడికి వెళ్ళి బోనాల్ని సమర్పిస్తూ ఉంటారు. అయితే బోనాల జాతర లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించేందుకు ఏషియాస్ లార్జెస్ట్ ఎమర్సివ్ న్యూస్ ఇంటెలిజెన్స్ సెంటర్ నుంచి నేను అండ్ సికింద్రాబాద్ మహంకాళి ఆలయం నుంచి మా కొలీగ్స్ రమాదేవి, ఆశా, సుజాత, రాణా అందరూ లైవ్ రిపోర్టింగ్ కోసం రెడీగా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆశ సిద్ధంగా ఉన్నారు. సో ఆశ, చాలా చక్కగా అమ్మవారు ఎంత బాగా రెడీ అయ్యి ఉంటారో, ఈ అలంకారం చేస్తారో అలా రెడీ అయ్యారు. మీరు కూడా చాలా బాగున్నారు. సో అక్కడికి వచ్చే ఆ ఆడపడుచులు బోనం ఎత్తుకొని వాళ్ళు కూడా అలాగే సందడిగా, ఆనందంగా, ఆహ్లాదంగా, అందంగా కనిపిస్తున్నారా? నిజంగా ఇక్కడ రావడం నిజంగానే ఒక అదృష్టం అని చెప్పొచ్చేమో. ఉదయం నుంచి కూడా భక్తులు వస్తున్నారు ఆ మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనాలు సమర్పిస్తున్నారు. మీరు ఏదైతే చెప్పారు, ఎక్కడికక్కడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకున్న మహిళలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందుకెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం పారిశుద్ధ్యానికి సంబంధించి ఒకవేళ ఎండగా ఉంటుంది, ఎక్కడైనా దాహం దప్పిక అనిపించినా సరే వాటర్ ప్యాకెట్స్ ఎక్కడికక్కడ మనకి సప్లై చేస్తున్నారు. ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు అంబులెన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంచారు.
మనం చూస్తున్నాం ప్రత్యేకంగా ఈ లైన్ ఏంటంటే నా పక్కన కనిపించే లైన్ పూర్తిగా కూడా ఇక్కడ బోనం ఎత్తుకున్నటువంటి లైన్ అన్నమాట. మిగతా దర్శనానికి సంబంధించి స్పెషల్ లైన్ అయితే కంటిన్యూ అవుతోంది. కేవలం బోనం ఎత్తినటువంటి మహిళలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెళ్లేందుకు, సాఫీగా కదిలేందుకు ఈ యొక్క క్యూ లైన్ సెపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఎప్పటి నుంచి బోనం ఇస్తున్నారు అమ్మవారికి? ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం ఎట్లా అనిపిస్తోంది? చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి. ఎన్ని గంటలైంది అంటే ఎంతసేపు అయింది మీరు లైన్ లో నుంచొని? 1 అవర్ అయింది. ఎవ్రీ ఇయర్ ఇంతే. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఉదయం నుంచి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు బోనం తీసుకుని వెళ్తున్నారు. ఒక క్యూట్ పాపని చూపించిన. హాయ్ హాయ్. ఆ పాప చేతిలో చూసారా వేపమడి. సో ప్రతి ఒక్కరు బోనానికి ప్రతీకగా బోనాన్ని ఎత్తుకుని వెళ్తున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా బోనాన్ని తీసుకెళ్తున్నారు. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకే, ఎంతసేపు అయింది మీరు లైన్లో నుంచొని? అర్ధగంట అవుతుంది. ఫెసిలిటీస్, సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? గవర్నమెంట్ బాగానే ఉన్నాయి. ఆశ, ఇంకా బోనం ఎత్తుకున్న వాళ్ళతో మళ్ళీ మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. రమాదేవి గారు కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. రమాదేవి గారు, మీరు కూడా బోనం ఎత్తుతారా ప్రతి ఏటా? ఖచ్చితంగా ఎత్తుతాము. మాకు శ్రావణ మాసంలో ఉంటాయి తన ఇక్కడ హైదరాబాద్లో ఆషాఢ మాసంలో చేస్తుంటారు. మనం ఇక్కడ ఎంత కన్నుల పండుగగా ఉందంటే ఇక్కడ వాతావరణం చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. తలపై బోనంతో, మదిలో భక్తి భావంతో ఇక్కడ మహిళలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అమ్మవారి తీరుగా కనిపిస్తున్నారు. ఇక్కడ మనం అందరూ చూడొచ్చు క్యూ లైన్లలో బోనం సమర్పించడానికి మహిళలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఎటు చూసినా కూడా కోలాహల వాతావరణం కనిపిస్తుంది. ఒక దగ్గర పోతరాజుల నృత్యాలు కావచ్చు, బోనాలు కావచ్చు. ఈ సికింద్రాబాద్ అంతా కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతూనే ఉంది. ఇది అతిపెద్ద జాతర అని చెప్పొచ్చు. మన తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద జాతర ఈ లష్కర్ బోనాలే. ఈ బోనాలు చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది వస్తుంటారు. మరి కొద్దిసేపట్లో అయితే ఇక్కడ ఇసుకేస్తే రాలినంత మంది జనసందోహం కూడా కనిపిస్తుంటుంది మనకు దానా ఇక్కడ. రమదేవి, ఎవరితో మాట్లాడిస్తారా? వాళ్ళు బోనం ఎత్తుకొని వచ్చి వాళ్ళంతా క్యూ లైన్ లో నిలబడ్డారు. ఎలా అనిపిస్తోంది వాళ్ళకి ఈ రోజు దర్శనం చేసుకోవటం, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవటం? ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఆడపడుచులు అందరూ వస్తుంటారు. మీరమ్మ ఎక్కడి నుంచి వచ్చారు బోనం సమర్పించడానికి? బైబిల్ హౌస్. ప్రతి సంవత్సరం సమర్పిస్తుంటారా? ఎవ్రీ ఇయర్. అంటే బోనం సంబంధించి ఏమేం చేస్తుంటారు ఉదయం లేసి? శుభ్రత అవన్నీ చేశాక బోనం అన్నం పెట్టి బోనంలో ఉండాక దానికి పసుపు కుంకుమ అలంకరణ చేస్తాం. ఆడపడుచుల్ని అందరిని పిలుచుకుంటారు. అందరు వస్తారు, అందరు చుట్టాలందరినీ పిలుస్తారు ఇంటికి. మధ్యాహ్నం భోజనాలు ఇంకా మా సిస్టర్. మీరంటే మీరేమైతారు? నేను అక్కనైతాను. అవునా? మా చెల్లెలు మీ చెల్లెలు ఇంటికి వచ్చిర్రు. మీరు ఆషాఢంలో చేస్తుంటారా? షాడంలోనే ఆహా. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మేడ్చల్కి వచ్చాం. ఇంత గాలి వస్తున్నా కూడా జ్యోతి చాలా బాగా వెలుగుతుంది. అమ్మవారి దయ. మేము కూడా వస్తుంటారా అమ్మవారికి? ఏం లేదండి, బోనమే. నార్మల్ టైంలో వచ్చి పోయేస్తారు అంతా. అంటే మహిళలందరూ కూడా విన్నారు కదా. ప్రయత్నం చేస్తా. సుజాత దగ్గరికి వెళ్దాం. సుజాత కూడా అక్కడే ఉన్నారు. సో సుజాత, భక్తులతో మీరు ఉదయం నుండి మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఇక్కడికి రావటం? అంటే ఎంత క్రౌడ్ ఉంటుందో అందరికీ తెలుసు. అవన్నీ కూడా పక్కన పెట్టి బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ చాలా చక్కగా రెడీ అయ్యి మరి వస్తూ ఉంటారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళంతా? ఈసారి చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. క్యూ లైన్లకి సపరేట్గా బోనం ఏర్పాటు చేయడానికి, అమ్మవారికి సమర్పించడానికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారి మనం క్రౌడ్ని చూడొచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకోవాలి. ఈరోజు అమ్మవారికి బోనం సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి భావిస్తారు. అందుకే ప్రతి ఏటా వస్తామని చెప్తున్నారు. కొంతమందితో మాట్లాడదాం. మహిళలు ఇక్కడ ఉన్నారు. ఎప్పుడు వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఈసారి అని చెప్పేసి? ఎలా ఉందమ్మా ఈసారి? ఇక్కడ నుంచి నాంపల్లి. అంటే ఫస్ట్ టైమా ఇంతకు ముందు? ఎవ్రీ ఇయర్ వస్తాం మేడం మేము. బోనం అమ్మవారికి సమర్పిస్తారు? లేదు, నార్మల్ దర్శనానికే వస్తాం.
ఒక్కసారి ఇక్కడికి వెళ్దాం. చాలా క్యూట్ గా ఉంది పాప అయితే. సో వీళ్ళు పిల్లల్ని తీసుకొని వచ్చారు. హలో, హాయ్, నీ పేరేంటి? సుదీక్ష. అరే చూడనా మమ్మీ ఎలా అనిపిస్తుంది పాపని తీసుకున్నారు? ఫైన్, చాలా బాగుంది. చూడొచ్చు, అంటే ఒకవైపు పోలీస్ బందోబస్తు కనిపిస్తుంది మనకి, మరోవైపు క్యూ లైన్లో అమ్మవారికి బోనం సమర్పించేటువంటి వాళ్ళు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రము సో ఏర్పాట్లు చేశారు. ఈసారి 25 లక్షల మందికి పైగానే భక్తులు అమ్మవారిని దర్శించుకోబోతున్నట్టు అంచనా వేస్తున్నారు. ఆలయం వాళ్ళు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఓకే, అండ్ రాణా దగ్గరికి వెళ్దాం. రాణా ప్రతి ఏటా కూడా లక్షల మంది వస్తూ ఉంటారు. ఇప్పుడే సుజాత కూడా అంటున్నారు దాదాపు 25 లక్షల మంది భక్తులు వస్తారు అని. అందుకు తగ్గ ఏర్పాట్లు కనిపిస్తున్నాయా? పోలీస్ వ్యవస్థ కూడా అంతే అలర్ట్ గా ఉందా? అంటే ధనలక్ష్మి 25 లక్షలు రాకపోవచ్చులే, కానీ రెగ్యులర్గా ప్రతి సంవత్సరము 1 నుంచి 1.5 లేకపోతే అబ్బా అంటే 2 లక్షల మంది అంతే కూడా. కాకపోతే ఈసారి మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నేను దాదాపు 14 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నా కాబట్టి ఇంత క్రౌడ్ నేను చూడలేదు. ఎందుకంటే దాని తగ్గట్టుగానే వాళ్ళు పర్ఫెక్ట్గానే ఈసారి బ్యారికేడ్లు వేయడం కానీ, క్యూ లైన్లు కొంచెం పెంచడం కానీ, లేకపోతే బోనం ఎత్తుకున్నటువంటి వారికి అందరికీ కూడా సెపరేట్ లైన్లు పెంచడం కానీ, లేకపోతే వీఐపీ వచ్చే వాళ్ళు కొంచెం తొందరగానే రమ్మన్నారు కాబట్టి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది ఉండదు. సో దాని తగ్గట్టుగానే ఇప్పుడు మన విజువల్లో చూస్తున్నాం చూడండి, ఇవే అంతా వీఐపీలే, మొత్తం ఇవే అంతా కూడా పోలీసులే కనపడుతున్నారు మొత్తం ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పుడే వచ్చారు, తర్వాత హైకోర్టు సంబంధించిన జడ్జిలు కూడా వచ్చారు, కొంతమంది ఇప్పుడు ఇటు డీసీపీలు కూడా ఇక్కడే హాజరై ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ సిపి అయినటువంటి సత్యనారాయణ కూడా కుటుంబ సమేతంగా వచ్చారు. ఆయన ప్రత్యేక దర్శనం కూడా చేసుకుంటారు కుటుంబ సభ్యులతో. సో నేను ఒక్కసారి విజువల్ చూస్తాను. సరే, ఈ క్యూ లైన్లో ఉంటారు రెగ్యులర్గా జరిగేది. కాకపోతే ఈసారి చూడండి ఇక్కడ నా విజువల్లో టీజీ ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చారన్న మొత్తం డిపార్ట్మెంట్ అంతా? చాలా మంది ఉన్నాము, 40 మెంబర్ దాకా ఉన్నాం. 40 మెంబర్స్ వరకు ఉన్నారు. ఏంటి ఎక్కడెక్కడ పెట్టారు మొత్తం అందరినీ? అందరు అక్కడ బ్యాచ్లు ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ దగ్గర. అంటే ఏంటి ఏం సర్వీస్ చేస్తారు మాక్సిమం ఇవాళ మీరంతా? కరెంట్ పోకుండా సప్లై పోకుండా చూసుకోవాలి. 24 అవర్స్ ఉండాలి. సీసీ కెమెరాలు ఎప్పుడు ఆన్లో ఉండాలి, వాళ్ళకి సప్లై ఉండాలి. ఉంటుంది. మా ఏడి గారు మాట్లాడతారు. ఓకే ఓకే, ఒకసారి ఏడి గారు కూడా ఉన్నారంట, ఒకసారి అడుగుదాం. ఏడి గారు, సో చూడొచ్చు. మళ్ళీ ఇంకోటి ఏమంటే, ఒక్క నిమిషం సార్, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఇక్కడ వాటర్ ప్యాకెట్ చూడండి, ఉదయం నుంచి కొన్ని వేల మందికి చూడండి ఎంత మొత్తం సంచులు వాటర్ ప్యాకెట్లు ఇవంతా కూడా మొత్తం నిజంగానే ఇది మెచ్చుకోదగ్గలు. ఎందుకంటే పొద్దు నుంచి రాత్రి వరకు లక్షల మంది వస్తుంటారు కాబట్టి కొంతమందికి దాహం వేస్తుంటారు, ఎందుకంటే ఆ క్యూల నుంచి బయటికి వెళ్ళలేరు. సో వాళ్ళకందరికీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మీ సార్ ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? మొత్తం ఎన్ని తెచ్చారు ఈ ప్యాకెట్స్ అంతా కూడా? ఎన్ని తెచ్చారన్న ప్యాకెట్స్ మొత్తం ఇవంతా? వీళ్ళంతా వాళ్ళ సార్ లేకపోతే రానా మళ్ళీ మాట్లాడతాను నేను మీతో. ప్రస్తుతం మా కొలీగ్ రమాదేవి అండ్ ఆశ ఇరువురు కూడా ఒకే దగ్గర ఉన్నారు. సో ఇరువురితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆశ, జనరల్గా చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు, బట్ జెన్జీకి ఇప్పుడు బోనాలు ఎందుకు చేస్తారు అనే విషయం తెలీదు, చెప్పేవాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. సో మీ ఇద్దరు కూడా ఒకసారి చెప్పండి, మనం బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది. ఎస్, తప్పకుండా ధన. ఇప్పుడు జంజీకి తెలియదు అనుకోవడం కూడా తప్పేనేమో, ఎందుకంటే ఇక్కడ జంజీకి సంబంధించి చాలా మంది బోనం పట్టుకొని వస్తున్నారు. మనకి పెద్దవాళ్ళు ఎంత సంఖ్యలో ఉన్నారు, పిల్లలు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు. అండ్ దట్ ఈ రోజు బిగ్ టీవీ ఎడిటోరియల్ టీం కూడా గ్రౌండ్ లోనే ఉంది. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ధూమ్ ధామ్ గా ఈ మహంకాళి ఉజ్జయిని టెంపుల్లో ఏం జరుగుతుంది, ఎంతమంది వస్తున్నారు, ఫెసిలిటీస్ ఏంటి, ఎక్కడ ఏ విధంగా ఉన్నది, పిన్ టు పిన్ ఈ రోజు బిగ్ టీవీలో లైవ్ లో వ్యూవర్స్ కి అందించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో అందులో భాగంగానే ఎడిటోరియల్ టీం మొత్తం కూడా మీకు లైవ్ లో కనిపిస్తుంటారు, రిపోర్టర్స్ కూడా కనిపిస్తుంటారు. నాతో పాటు రమాదేవి గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ రమాదేవి గారు, ఎట్లా అనిపిస్తుంది? మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం కదా. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆశ. అసలు చూడడానికైతే నాకైతే 2 కన్నులు సరిపోవట్లేదు. పండగంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది మొత్తం. చూస్తున్నాం కదా, వచ్చే భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, క్యూ లైన్ పెరుగుతూనే ఉంది, ఎవరికి ఎక్కడ అలసట కూడా కనిపించట్లేదు. ఈ
మదిలో అంటే అమ్మవారి పూజ అంటే అసలు అలసట అనేది ఎవరికి ఉండదు. అమ్మవారి పూజ అంటే ముందే ఉంటారు, తెల్లారుజామున లేచి బోనం కుండను రెడీ చేసుకోవడం, బోనం వండడము, ఆ బోనం కుండలో పెట్టి వేపమండలు పెట్టి దీపం పెట్టుకొని తలపైన పెట్టి అమ్మవారికి సమర్పించేంత వరకు కూడా అసలు ఈ బోనం అంటే ఏంటి జంజీకి తెలియదు కదా, మీరని చెప్పే ప్రయత్నం చేయండి అని. అసలు ఈ బోనానికి సంబంధించి ఏం చెప్తారు? బోనం అంటే మా ఇంట్లో కూడా ప్రతి సంవత్సరం ఇలా చేస్తుంటాము. బోనం అంటే మా అత్తమ్మ కుండలో చేస్తారు. అంటే కొంతమంది ఇత్తడి సర్వలలో కూడా చేస్తారు, కానీ కుండలో ఫస్ట్ కొత్త కుండ తెచ్చేసి గురిగి తెచ్చేసి మొత్తం కడుగుతారు, కడిగి ఆరబెట్టేసి పరవాన్నం వండుతారు. పరవాన్నం కుండలో పెట్టేసి చుట్టూ మంచిగా నూనె రాసి పసుపు కుంకుమ అన్ని పెడతారు. పెట్టినాక వేపమండలు పెట్టి పైన ఒక గురిగి పెడతారు. గురిగిలో మేము పెరుగు చింతపండు వేసి దానిపైన ఒక దీపపు ప్రమిద పెట్టి ప్రమిదలో నూనె వేసేసి దీపం తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకొని లేచి అమ్మవారికి సమర్పిస్తుంటాము. ఒక్కొక్క వే అన్నమాట. అంటే ఆ యొక్క బోనంలో ఏదైనా ఉండొచ్చు. ఒక్కొక్కరు పసుపన్నం వండుతారు, కొంతమంది ఏమో పరవన్నం వండుతుంటారు, కొంతమంది పెరుగన్నం చేస్తుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. పెరుగు పైన గురిగిలో పోస్తారు. ఇంకా ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేకుండా పోలీసులు కట్టుదిట్టంగా ఉన్నారు, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి గతంతో పోలిస్తే. ఇక్కడ ఆడవాళ్ళే కాదు కొంతమందిని కూడా మాట్లాడిద్దాం ఫెసిలిటీస్ కి సంబంధించి. చెప్పండమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ బోనం ఎట్లా తయారు చేశారు? చాలా మంది అంటే గతంలో బోనాలు సమర్పణ సమయంలో మేకల్ని కూడా గుడి దగ్గరనే బలి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం గుమ్మడికాయలను మాత్రమే బలిస్తున్నారు. అప్పుడు మేకలు అంటే రక్తపాతం అంతా వద్దనుకొని గుమ్మడికాయనే బలిస్తున్నారు అనమాట. కళ్ళు శాఖ పోసేది, కళ్ళు చాలా అమ్మవారికి ఇష్టమని కళ్ళు శాఖ పోసేది ఇప్పుడు పసుపు నీళ్ళలో వేపాకులు వేసుకొచ్చి అమ్మవారి ముందర శాఖ పోస్తారు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అప్పటికి ఇప్పటికి శాఖ పోసినాకనే అమ్మవారికి సమర్పించాలి. రంగం కూడా చాలా స్పెషల్ కదా. రంగం రేపు జరుగుతుంది. రేపు ఆ రంగానికి సంబంధించి ఇయర్ మొత్తం కూడా మనకి పచ్చి కుండ మీద ఆమె నిలబడి బోనం మనకు అమ్మవారికి సంబంధించిన భవిష్యవాణి చెప్తుంది. అంటే వానాలు పడతాయి, జరగబోతుంది భవిష్యత్తు ప్రతి సంవత్సరం చెప్తారు. అమ్మవారిని ఏనుగు అంబారి పైన కూడా ఈ వీధులలో అంతా కూడా ఊరేగిస్తుంటారు. రేపు కూడా అద్భుతంగా ఉంటది. ఇక్కడ సాయంత్రం ఇంకా బాగుంటది. పలహార బండ్లు అమ్మవారికి మేకలు పొట్టెళ్ల మీద గొర్రె పొట్టెళ్ల మీద పలహార బండి వచ్చి అమ్మవారికి పలహారాలు సమర్పిస్తుంది. ఇంకేమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోవచ్చు అప్పటికి ఇప్పటికి? వెనకటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆనవాయితీగా అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇంకా కొందరేమో పల్లెటూర్లలోనేమో శ్రావణ మాసం చేస్తుంటారు. ఇక్కడ హైదరాబాద్ లోనేమో మనకు మొత్తం లాల్ దర్వాజా కావచ్చు, లష్కర్ కావచ్చు, ఇక్కడ అంతా కూడా ఆషాఢ మాసంలోనే బోనాలు చేస్తారు. రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో శ్రావణ మాసం, మేము శ్రావణ మాసం చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఆషాఢ మాసం. ఆషాఢం చేసేది శ్రావణ మాసం చేసేది అమ్మవారికే కదా. ఇంత మంది ఆడపడుచులు ఇంత అందంగా రెడీ వస్తే చుట్టాలు పక్కాలు అసలు బోనం అంటే మామూలుగా ఉండదు. ఇంటి ఆడబిడ్డ ఖచ్చితంగా పిలుస్తారు. ఫస్ట్ ప్రయారిటీ ఇంటి ఆడబిడ్డకే ఎత్తుకునే ప్రయారిటీ. మా ఊర్లో రెండు చేస్తాం. మా ఆడపడుచు ఒకటి ఎత్తుకుంటది, నేను ఒకటి ఎత్తుకుంటా. ఏదైనా సాంప్రదాయం గానీ ఆనవాయితీ గానీ అట్లాగే కంటిన్యూ అవుతుందా? అంటే అమ్మవారికి అత్తగారికి ఉండదు అనేది కూడా విన్నాం కదా, అది ఎట్లా ఉంటుంది? వెనకటి నుంచి ఏంటంటే ఒక మంచి జరగాలి. బోనాలంటే ఆషాఢం శ్రావణమలు వస్తాయి, వానలు మంచిగా కురవాలి, పంటలు మంచిగా వండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి. అందరూ సుభిక్షంగా ఉంటేనే మనం కూడా సుభిక్షంగా ఉంటాం. కాబట్టి బోనం సమర్పించి తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా చూడు, మా పిల్ల పాపల్ని చల్లగా చూడు, మా పాడి పంటల్ని చల్లగా చూడు అని వేడుకునే ప్రాసెస్ ఇదంతా అనమాట. వెనకటి నుంచి కూడా మన అంతా వ్యవసాయ ఆధారిత సమాజం కదా. ఈ సమాజంలో అమ్మవారికి బోనం సమర్పించి అందరినీ చల్లగా చూడని మొక్కుకుంటారు అనమాట. బోనానికి సంబంధించి వచ్చారు చాలా మంది. మాట్లాడదామా? మీరందరండి కుటుంబం అంతా వచ్చిరా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ కవడి కూడా పాప అందరూ వచ్చారు. అంటే 5 బోనాలు తీస్తాం. వేరే దగ్గర అందరు వేరే దగ్గర వెళ్ళారు, మేము ఇక్కడికి వచ్చాము. బాగుంటది, చాలా బాగా అనిపిస్తుంది. ఎవరు చూసినా ఆనందం అర్థమవుతోంది, కళ్ళల్లోనే ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కసారి ఒక చోటకి చేరుకుంటేనే ఆనందం వేరు కదా. ఎక్కడ చూసినా కూడా ఇంటింటా కూడా సంతోషం పరవళ్ళు దొక్కుతుంది బోనాల పండుగ సందర్భంగా అని చెప్పొచ్చు దానా. అవును, థ్యాంక్ యూ రమా అండ్ థ్యాంక్ యూ ఆశ. మీ ఇద్దరి దగ్గర నుండి కూడా చాలా విషయాలు ఈ బోనాల గురించి మీ మాటల్లో మేము విన్నాము. సో